అలాగే సంఘంలోకి వచ్చినటువంటి స్త్రీలు, అమ్మాయిలు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, పెద్దోళ్ళు ఎలాగ క్రమంలో ఉంటారు చాలా వరకు. అమ్మాయిలు ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు మందిరంలోకి వస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా మన ప్రవర్తన. ఎందుకంటే మన మీద అనేకమైన కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళలో చెడు దృష్టి పడకూడదు మన మీద. మన ప్రభువు వాళ్ళకి కనిపించాలి. మనం నడుస్తున్నా, వస్తున్నా, కూర్చుంటున్నా, ఎక్కడ. అందుకే నేను చర్చిలో ఉన్నంతసేపు ముసుగు స్త్రీకి అలంకారం. దేవుని మందిరంలో ప్రభువు మనకి నేర్పిన క్రమం అది. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఆడవాళ్ళు ముసుగు వేసుకోవాలి, మగవాళ్ళు వేసుకోకూడదు. మేము అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ చున్నీ వేసుకుంటే మా మనవడు, పెద్దోడు చిన్నోడు కూడా అప్పుడప్పుడు ఆడు ఏదో తెచ్చేసుకుంటూ వాళ్ళం. అది తెలియదు, చిన్నపిల్లలు కదా, మన పెద్దోళ్ళు ఏదో వేసుకోవాలి కదా. మమ్మీ వేసుకుంది కదా అంటే మమ్మీ వేసుకోవాలి, దేవుడు నేర్పాడు. ఆమేన్. ఆడవాళ్ళు జుట్టు పెంచాలి, మగవాళ్ళు పెంచకూడదు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఆడవాళ్ళు ఏం చేయాలి? జుట్టు పెంచుకోవాలి, కత్తిరించుకోకూడదు, గుండు గీసుకోకూడదు. మగవాళ్ళు పెంచుకోకూడదు, చంపాలి. అర్థమైందా? చాలా జాగ్రత్త. వాక్యం, అది వాక్యంలో ఉంది. మీకు బైబిల్ చదివితే అన్నీ తెలుస్తాయి, వింటే తెలుస్తాయి. సంఘం, ప్రభు మనకి సంఘంలో ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా పెట్టి